ఇవాల్టితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది. ఉదయం 11 గంటలకు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. 10 రోజుల ఈడీ కస్టడీలో లిక్కర్ స్కామ్లో ఆమె పాత్రపై ప్రశ్నించారు. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి వాంగ్మూలం ఇచ్చారు పలువురు నిందితులు. ఈ వాంగ్మూలాలపై కవిత నుంచి క్లారిటీ తీసుకుంది ఈడీ. కవిత కస్టడీ ముగుస్తూ ఉండడంతో మరో 2 రోజుల పాటు కస్టడీకి కోరనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో కలిపి కవితను ప్రశ్నించాలని ప్రయత్నిస్తున్నారు ఈడీ అధికారులు. అందుకోసం మరో 2 రోజుల పాటు ఆమె కస్టడీకి ఇవ్వాలని కోరబోతోంది. మరోవైపు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత. ఈ క్రమంలో ఆమెను మళ్లీ కస్టడీకి ఇస్తారా, బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వ్యూహ రచన చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన కీలక నేతలు భేటీ కానున్నారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థనాథ్ సింగ్ హాజరై ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి నాయకులకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. టీడీపీ స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని అధినేత చంద్రబాబు అన్నారు. బడుగు బలహీన వర్గాలే పార్టీకి బలమని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు బాబు. కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని, పుంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారైంది. ఈ నెల 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్. 30న నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీపాద వల్లభుడిని దర్శించుకుంటారు పవన్. 31న ఉప్పాడ సెంటర్లో వారాహిపై బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వచ్చే నెల 1న నియోజకవర్గంలోని మేధావులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3 రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డికి ఇవే చివరి ఎన్నికలని అన్నారు వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అందుకే అక్కడక్కడా మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు ఆయన. చంద్రబాబు, మోడీ, పవన్ ముగ్గురు కలిసిన వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు కాకాణి. వైసీపీ గెలుపు పక్కా అని సర్వే కూడా చెప్తున్నాయని అన్నారు ఆయన. వాలంటీర్లపై ప్రేలాపనలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. బొజ్జల సుధీర్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు కొట్టు సత్యనారాయణ. కాకినాడ మాజీ మేయర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన పంతం నానాజీకి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు ఆమె. జనసేనను ఒక కార్పొరేట్ కంపెనీలా నడుపుతున్నారని విమర్శించిన ఆమె పార్టీలో మహిళలకు విలువ లేదన్నారు. నాదెండ్ల మనోహర్ అనుమతి ఉంటే కానీ పవన్ను కలవలేవని పరిస్థితి ఉందన్నారు కాకినాడ మాజీ మేయర్ సరోజ. రైతులు క్రాప్ లోన్లు కట్టనందుకు బ్యాంక్ అధికారులు రజాకారులను తలపించేలా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఒక పక్కన సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, పంటలు ఎండిపోతూ ఉంటే సర్కారుకు పట్టనట్టు ఉందన్నారు. రుణమాఫీపైనే మొదటి సంతకం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. హైదరాబాద్ శివారులోని చెంగిచెర్లలో మహిళలపై జరిగిన దాడిని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి బాధితులను పరామర్శించారు ఆయన. దాడి చేసిన మతోన్మాదులపై ఇప్పటిదాకా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు.
24 గంటలు గడిచినా దాడి చేసిన వారిని పట్టుకోకపోవడాన్ని తప్పుబట్టారు కిషన్ రెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఆయన బినామీలు కలిసి 1,50,000 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన కబ్జాకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయని, ఊరి పేర్లు, బాధితులు కబ్జా చేసిన భూముల వివరాలను సర్వే నెంబర్స్తో సహా బయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన సవాల్ను మాజీ మంత్రి స్వీకరిస్తారా అని వేముల వీరేశం ప్రశ్నించారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తుంది. రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లు ట్యాప్ చేశాడు ప్రణీత్ రావు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారవేత్తలను బెదిరించింది ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్. ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ని కొనిపించింది ప్రణీత్ రావు టీం. పోటీలు పడి మరీ వ్యాపారులతో ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించింది ప్రణీత్ రావు గ్యాంగ్. మరోవైపు తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకుల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతల ఫోన్స్ ట్యాప్ చేసినట్టు గుర్తించారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. 35 డిమాండ్లతో కూడిన మెమోరాండంను పురంధేశ్వరికి అందించారు. ఈ డిమాండ్లలో ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది. ఎస్సీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మందకృష్ణకు పురంధేశ్వరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం కోల్పోయినా 100 రోజుల్లోనే బీఆర్ఎస్ కుప్పకూలుతుందన్నారు. అవినీతి పునాదులపై బీఆర్ఎస్ పార్టీని నిర్మించారని విమర్శించారు ఆయన. నిర్వీర్యమైన ఆర్టీసీకి కాంగ్రెస్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీవారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీవారి రథోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు అహోబిలానికి తరలివచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థుల 6వ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో 5 ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఇందులో తమిళనాడు, రాజస్థాన్లకు చెందిన ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు విడుదల చేసిన 6 జాబితాలలో కలిపి మొత్తం 190 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. బెంగాల్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. 42 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే టీఎంసీ కీలక నేత మహువా మొయిత్రాకు పోటీగా స్థానిక రాజమాత అమృత రాయ్ను నిలబెట్టింది. దీంతో కృష్ణానగర్ పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్థానికంగా ఈ రాజకుటుంబానికి ఉన్న ప్రాబల్యంతో విజయం సాధించాలని కాషాయ పార్టీ ఆశిస్తోంది. కృష్ణానగర్ స్థానం టీఎంసీకి కంచుకోట. ఆ పార్టీకి గట్టి పట్టుంది. 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తోంది. 2019లో టీఎంసీ నుంచి మహువా మొయిత్రా ఘన విజయం సాధించారు. అయితే ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు ఆమె. అయినా మమతా బెనర్జీ మళ్లీ మహువాకే టికెట్ ఇచ్చారు. ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి అనితా రాధాకృష్ణన్పై కేసు నమోదైంది. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మాజీ సీఎం కామరాజ్ను ప్రశంసించడాన్ని ఖండించారు మంత్రి అనితా రాధాకృష్ణన్. అంతటితో ఆగకుండా ప్రధాని మోడీని అవమానపరిచేలా కామెంట్స్ చేశారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫిర్యాదుతో మొగ్గన్నపురం పోలీసులు సెక్షన్ 294B కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అనితా రాధాకృష్ణన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. మోడీని అవమానించడం సరికాదని ట్వీట్ చేశారు అన్నామలై. మంత్రి మాట్లాడుతున్నప్పుడు వేదికపై ఉన్న డీఎంకే ఎంపీ కనిమోళి దీనిని ఖండించలేదని విమర్శించారు. లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు మరో 2 రోజులే సమయం ఉంది.
ఈ నెల 27తో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. దీంతో నామినేషన్లు జోరందుకున్నాయి. చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీనే మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు ఆమె. సౌత్ చెన్నై ప్రజలు బాధ్యత కలిగిన వారని, మంచి పార్లమెంటేరియన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఆమె. తమిళనాడులోని శివమొగ్గ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం నామినేషన్ వేశారు. తమిళనాడులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పన్నీరు సెల్వం. రామనాథపురం లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు ఆయన. లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర గాలి జనార్దన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని కూడా బీజేపీలో విలీనం చేశారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు గాలి జనార్దన్ రెడ్డి. పార్టీలో సాధారణ కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారు ఆయన. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలంటూ కోరుతూ ఆప్ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా డీపీ క్యాంపెయిన్ను ఆప్ సీనియర్ నేత అతిషి ప్రారంభించారు. తమ పార్టీ నేతలు, వాలంటీర్లంతా ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల్లో కేజ్రీవాల్ కస్టడీలో ఉన్న ఫోటోను డిస్ప్లేలో మార్చుకుంటారని, ప్రజలు సైతం ఈ క్యాంపెయిన్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఆమె. కేజ్రీవాల్ పై ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హాట్ కామెంట్స్ చేశారు. 2014 నుంచి 2022 వరకు ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 133 కోట్ల రూపాయల మేర విరాళాలు అందినట్టు సంచలన విషయాలు బయటపెట్టాడు. ఖలిస్తానీ ఉగ్రవాది దేవిందర్ పాల్ సింగ్ బుల్లార్ విడుదల కోసం కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నట్టు గురు పత్వంత్ సింగ్ ఆరోపించారు. 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో బుల్లార్ నిందితుడిగా ఉన్నాడు. 2014లో న్యూయార్క్లోని గురుద్వారా రిచ్మండ్ హిల్స్లో కేజ్రీవాల్, ఖలిస్తాన్ అనుకూల సిక్కుల మధ్య రహస్య సమావేశం జరిగిందని గురు పత్వంత్ సింగ్ చెప్పారు. ఇప్పటికే వరుస వివాదాలతో ఇరుకున పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి గురు పత్వంత్ సింగ్ వ్యాఖ్యలు గోరు చుట్టుపై రోకటి పొట్టులా మారాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో ఇది కనిపించడంతో బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు కంగనా స్పందిస్తూ ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్నారు. అయితే ఆ పోస్టు తాను చేసింది కాదని సుప్రియా తెలిపారు. తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని వివరణ ఇచ్చారు ఆమె. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్ పెట్టారని వీడియో విడుదల చేశారు. దానిని తాను కూడా ఖండిస్తున్నానన్నారు. బెంగళూరులో నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. బిందె నీళ్ల కోసం నానా పాట్లు పడుతున్నారు ప్రజలు. ఇంత కటకటలోనూ నీటి వృధా చేస్తున్నారు అక్కడి ప్రజలు. నీటిని వృధాపై కర్ణాటక సర్కార్ సీరియస్ అయింది. కావాలని నీటి వృధా చేసినట్టు తేలితే జరిమానాలు విధిస్తోంది. కొంతమంది మాత్రం తాగునీటిని వృధా చేస్తున్నారు. కార్లు కడిగేందుకు, గార్డెనింగ్కు కూడా తాగునీటిని వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బెంగళూరు సిటీ సరఫరా, మురుగునీటి బోర్డు దీనిపై దృష్టి పెట్టింది. పలు ప్రాంతాలకు చెందిన 22 కుటుంబాలు నీటిని వృధా చేస్తున్నట్టు గుర్తించింది. 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు.